మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. ధనుసు రాశికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగారు 2026లో ధనుసు రాశికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? 12 రాసుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి రాశి 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్నేహితులు పట్ల, వారితో మీరు వ్యవహరించేటటువంటి తీరు పట్ల, మీరు వారితో ఎక్కువ కాలం గడపటం పట్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా వ్యసనములకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఇంట్లో మిమ్మల్ని తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు, వారి ఆశలు వమ్ము చేయకండి. అర్ధాష్టమ శని మీకు ఇబ్బంది పెడుతుంది. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయొద్దు. బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. విద్యార్థులు కూడా ఈ జూన్ వరకు కొంచెం బాగానే ఉన్నా జూన్ తర్వాత ఇంకొంచెం ఇబ్బందులు పాలవుతారు. ఆన్లైన్లో ఎగ్జామ్స్ అప్లై చేసి మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సకాలంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. టెక్నికల్ ఇష్యూస్తోటి మీరు అనుకున్నటువంటి సమయానికి అప్లికేషన్స్ చేసే సమయంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించమని చెప్తాను. కొత్త ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొద్దని చెప్తాను. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దంపతుల మధ్య దాంపత్య జీవితాన్ని కూడా మీరు కష్టపడుతున్నా సరే మీ కష్టానికి తగ్గ గుర్తింపు కావచ్చు, కష్టానికి తగ్గ ఆదాయం కావచ్చు రాకపోవడం చోట ఇంట్లో కొంచెం చులకన భావంగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, వారు కష్టపడేది మీ కుటుంబం యొక్క శ్రేయస్సు కోసమే, ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కోసమే. ఆ కష్టంలో ఒడిదుడుకుల వల్ల వారు ఆదాయాన్ని సంపాదించుకోలేకపోతున్నారు, జాతక ప్రభావం వల్ల. అందుచేతన ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల జీవితం మధ్య ఎడబాటు రాకూడదు. సంతానం విషయంలో కూడా జాగ్రత్త వహించమని చెబుతాను. సోదరులు మీకన్నా చిన్నవాళ్ళతో వ్యవహారం మంచిది కాదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించండి. స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళటం అనేది చాలా ప్రమాదము. ఆచితూచి అడుగులు వేయండి. కొత్తగా పెట్టుబడులు పెట్టద్దు. మీరు ప్రత్యేకంగా ఆరాధన చెయ్యాలి అనంటే హోమము, లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకోవటం చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏదైనా ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరము గడిపితే మీరు గండం గడిచి పిండం బయటపడినటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి. చాలా జాగ్రత్త వహించండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారికి 2026లో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని, దానికి తగినట్లుగా పరిహారాలు చేసుకోవడంతో పాటు దేవతారాధన చేస్తే గనక మిశ్రమ ఫలితాలు ఉంటాయంటూ కూడా గురువు గారు చెబుతున్నారు.